పేరన్నా మీ పేరు? నా పేరు సత్యం యాదవ్. ఏం పని చేస్తారు మీరు? నా బిజినెస్. ఎంతకాలంగా ఉంటున్నారు జూబ్లీహిల్స్ కాలేజ్? నేను ఒక 45 ఇయర్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయన్న, ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇక్కడ ఉన్న ప్రస్తుత రాజకీయ ఎట్లయితే ఉన్నదో ఇప్పుడైతే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని మేము భావిస్తున్నాం. ఎవరు ఉన్నారు కాంగ్రెస్ నుంచి? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అయితే అభ్యర్థులు ప్రకటించడం జరిగింది, కాంగ్రెస్ నుంచి అయితే ప్రకటించలేదు. ఎవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ నుంచి అయితే ఇప్పటివరకు ఎవరు ప్రకటించలేదు. ఒకరు నాకు కావాలని అంటారు. ఇప్పుడు అయితే మాకు తెలిసింది ఇక్కడ ఈ నియోజకవర్గంలో అయితే నవీన్ యాదవ్కి ఇస్తారని మేము భావిస్తున్నాం. నవీన్ యాదవ్కి ఇస్తారు. ఏంటి నవీన్ యాదవ్ గారు? చాలా మంది ఆ నవీన్ యాదవ్ గారి పేరు చెప్తున్నారు, మరి ఏంటి ఆయన? నవీన్ యాదవ్ ఏంటంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కాబట్టి లోకల్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం కానీ ఇక్కడ ఉన్న గల్లీలో వాళ్ళ సమస్యలు కానీ ఇక్కడ ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఎన్ని గల్లీలు ఉన్నాయి ఏందని ఇక్కడ ఉన్న నాయకునికి తెలుస్తుంది. ఎక్కడి నుంచో పారాషూట్ లాగా వచ్చేసిన వ్యక్తులకి ఇక్కడ ఏం తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక మెయిన్ రోడ్లు గల్లీలో ఏం తెలుసు, గల్లీలో ఉన్న ప్రాబ్లం తెలియదు. వాళ్ళ నాన్న ఈ నవీన్ యాదవ్ గారు వాళ్ళ నాన్న నుంచి వీళ్ళు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఇక్కడ సేవలు చేస్తున్నారు. సో పబ్లిక్ ఏమనుకుంటారంటే స్థానికుల నాయకుడు కావాలి అని అనుకుంటారు ఇప్పుడు అందరు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి చాలా మంది అడుగుతా ఉన్నారు టికెట్స్. నవీన్ యాదవ్ గారికి వస్తుందని ఎట్లా అనుకుంటారు? మేమైతే చెప్తున్నా కదా, ఇప్పుడు గత 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిండు. ఇలా అనుకుంటున్నాడు కాదు, రావాలని కోరుకుంటున్నాం. మేమైతే కంపల్సరీ గెలుస్తుంది అంటారు. 100% 100% గెలుస్తాడు. గెలవకపోయినా మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ లేకపోతే వేరే పార్టీలను ప్రభావితం చేయగల శక్తి ఆయనకు ఉన్నది. ఆయనకు గెలుపు ఓటమిలను ప్రభావితం చేయగల శక్తి నవీన్ యాదవ్కి ఉన్నది. Subscribe us and press the bell icon for more interesting updates.